త్రేతాయుగంలోనే కాక ద్వాపర యుగంలో కూడా హనుమంతుడు తన లీలా వినోదాలను కనబరుస్తాడు. అవేంటో తెలుసుకుందాం. వైశంపాయనుడు ఈ విధంగా చెప్తున్నాడు: జనమేజయ, అర్జునుని కలుసుకోవాలనే కోరికతో పాండవులు అక్కడ 6 రాత్రులు ఉన్నారు. ఇంతలోనే దైవయోగం వలన ఈశాన్య దిక్కు నుండి వీచిన గాలికి ఒక సహస్రదళ పద్మం ఎగిరి వచ్చింది. అది సాక్షాత్తు సూర్యునిలాగే ప్రకాశిస్తుంది. ఎంతో పరిమళంతో ఉంది. అది కిందకి రాలుతుండగానే ద్రౌపది దృష్టి దాని మీద పడుతుంది. ఆ కమలం దగ్గరకు వెళ్ళి ఆమె మనసులోనే ఎంతో ఆనందపడుతూ భీమసేనునితో, ఆర్య, నేను ఆ కమలాన్ని ధర్మరాజుకు కానుకగా ఇస్తాను. మీకు నా మీద నిజంగా ప్రేమ ఉన్నట్లయితే నా కోసం ఇలాంటి పుష్పాలనే చాలా తీసుకురండి అని అంటుంది. నేను వీటిని కామ్యక వనంలో ఆశ్రమానికి తీసుకువెళ్లాలనుకుంటున్నాను అంటుంది. భీమసేనునితో ఇలా చెప్పి ద్రౌపది వెంటనే ఆ పువ్వును తీసుకుని ధర్మరాజు వద్దకు వస్తుంది. ద్రౌపది కోరికను తెలుసుకున్న భీమసేనుడు తన ప్రియురాలికి ప్రీతి కలిగించాలనే కోరికతో వాయువు ఆ పువ్వును తెచ్చిన దిశగా ఇంకా కొన్ని పూలు తేవడానికి చాలా వేగంగా బయలుదేరతాడు. అతడు మార్గంలో ఎదురయ్యే అడ్డంకులను ఎదుర్కోవడానికి బంగారు పిడిగల ధనస్సును, విష సర్పాల వంటి పదునైన బాణాలను తీసుకొని ఏనుగులా, సింహంలా నడుస్తాడు. దారిలో వెళ్లే సమయంలో అతడు గర్జిస్తున్న మేఘంలా వెళ్తాడు. పక్షులన్నీ భయపడి ఎగిరిపోతాయి. లేళ్ల గుంపులు కంగారుతో పరిగెడతాయి. భీమసేనుడి గర్జనతో సమస్త దిక్కులు ప్రతిధ్వనిస్తాయి. అతడు సూటిగా ముందుకు సాగిపోతూ కొంత దూరం వెళ్ళాక గంధమాధవ పర్వతముల మీద ఎన్నో యోజనాల పొడవు వెడల్పు కల అరటి తోట కనపడింది. మహాబలవంతుడైన భీముడు నరసింహుని వలె గర్జిస్తూ వంగి దాని లోపలికి ప్రవేశిస్తాడు. ఆ వనంలో మహావీరుడు హనుమంతుడు ఉంటున్నాడు. అతనికి తన సోదరుడు భీమసేనుడు వస్తున్నట్లు తెలిసింది. అతడు భీమసేనుడు ఈ వైపు నుండి స్వర్గానికి వెళ్లడం మంచిది కాదనుకున్నాడు. అలా చేస్తే దారి మధ్యలో అతనినెవరైనా ధిక్కరించవచ్చు లేదా శపించవచ్చు అని ఆలోచించాడు. ఇలా ఆలోచించి అతన్ని రక్షించడం కోసం ఆ వనం వైపు నుండి వెళ్లే ఇరుకు దారిలో అడ్డంగా పడుకున్నాడు. అతడు ఉండుండి బద్ధకం వచ్చినప్పుడల్లా ఆవులిస్తూ తోకను నేలకేసి కొడుతున్నప్పుడు వచ్చే ప్రతిధ్వని అన్ని వైపులా వినిపిస్తుంది. దానివల్ల ఆ పర్వతం అటూ ఇటూ కదిలిపోతుంది. శిఖరం విరిగి పెళ్లలు పడుతున్నాయి. ఆ శబ్దం ఏనుగు గీంకారం కంటే ఎక్కువగా ఉంది. అది విన్న భీమసేనుడు రోమాలు నిక్కపడుచుకున్నాయి. ఎక్కడి నుంచి వస్తుంది ఈ సౌండ్ అని వెతుకుతూ వెళ్తాడు. అరటి తోటలో ఒక పెద్ద రాయి మీద పడుకున్న వానర రాజు హనుమంతుడు కనిపిస్తాడు. అతని పెదవులు పల్చగా ఉంటాయి. నాలుక, నోరు ఎర్రగా ఉంది. చెవులు కూడా ఎర్రగానే ఉన్నాయి. కనుబొమ్మలు కదులుతున్నాయి. తెరచిన నోట్లో నుండి తెల్లని కొనతేరిన పదునైన పళ్ళు, కోరలు కనిపిస్తున్నాయి. వాటి వలన అతడి ముఖం కిరణాలతో కూడిన చంద్రునిలా అనిపిస్తుంది. అమిత తేజశాలి అయిన అతడు అందమైన అరటి చెట్ల మధ్య పడుకుంటే కేసరాల మధ్య ఉన్న అశోక పుష్పంలా ఉన్నాడు. అవయవాల కాంతి మండుతున్న అగ్నిలా ఉంది. తేనె రంగు కళ్లతో అటూ ఇటూ చూస్తున్నాడు. స్థూల కాయంతో స్వర్గానికి వెళ్లే దారికి అడ్డంగా హిమాలయ పర్వతంలా ఉన్నాడు. ఆ మహావనంలో ఒంటరిగా పడుకున్న హనుమంతుణ్ణి చూసి భీమసేనుడు నిర్భయంగా అతడి దగ్గరకు వెళ్లి ఉరుముల కఠినమైన భీషణ సింహనాదం చేశాడు. భీమసేనుని ఆ గర్జనకి అడవిలో జంతువులు, పక్షులు ఎంతో భయపడ్డాయి. కాని మహాబలవంతుడైన హనుమంతుడు తన కళ్లను కొద్దిగా తెరిచి నిర్లక్ష్యంగా భీమసేనుణ్ణి చూశాడు. అతడు తన దగ్గరకు రాగానే, తమ్ముడు, నేను రోగిష్టివాణ్ణి. నేనేదో ఇక్కడ సుఖంగా పడుకుంటే నువ్వు ఎందుకు లేపావు? నీవు తెలిసిన వాడివి. జీవుల పట్ల దయ చూపాలి. నీ ప్రవర్తన ధర్మనాశకంగా ఉంది అంటాడు. నీవు ఇప్పటి వరకు పెద్దలను సేవించనే లేదని తెలుస్తుంది. సరే, నీ పేరేంటి? నువ్వు ఈ వనానికి ఎందుకొచ్చావో చెప్పు అంటాడు. ఇక్కడ మానవ భావాలు పనిచెయ్యవు. మనుషులు ఉండలేరు. ముందుకింకా ఎంత దూరం వెళ్ళాలి? ఇంక ముందు ఈ పర్వతం అగమ్యంగా ఉంటుంది. ఎవ్వరు ఎక్కలేరు. కనుక అమృతం లాంటి ఈ కందమూల ఫలాలను తిని విశ్రాంతి తీసుకో. నా మాట నీకు మంచిదనిపిస్తే ఇక్కడి నుండి వెనక్కి వెళ్ళు. ముందుకు వెళ్ళి ఎందుకు అనవసరంగా ప్రాణాల మీదకు తెచ్చుకుంటావు అంటాడు. అది విని భీమసేనుడు, వానర రాజా, మీరెవరు?
ఈ వానర దేహాన్ని ఎందుకు ధరించారు? నేను చంద్రవంశంలోని కురువంశంలో జన్మించాను. నేను కుంతి కుమారుడను. నా తండ్రి పాండురాజు. లోకులు నన్ను వాయుపుత్రుడని కూడా అంటారు. నా పేరు భీమసేనుడు అని బదులిచ్చాడు. హనుమంతుడు, నేను కోతిని. ఈ మార్గం గుండా వెళ్ళాలనుకుంటే మాత్రం నేను నిన్ను ఈ వైపు వెళ్ళనివ్వను. నీవు ఇక్కడి నుండి వెనక్కి వెళ్ళడమే మంచిది అంటాడు. లేకపోతే చావు ఖాయమని చెప్తాడు భీమసేనుడితో. బ్రతుకుతానో చస్తానో అది నా ఇష్టం. అదంతా నేను నిన్ను అడగట్లేదు. నువ్వు లేచి నాకు దారివ్వు అంటాడు. ఎంతకు కదలకపోవడంతో అతడు వానర రూపంలో ఉండడంతో హనుమంతుడే అని గుర్తించి నమస్కరిస్తాడు భీమసేనుడు. వెంటనే తను పెద్దగా పెరిగిపోతాడు. తాను కోరి పెంచిన శరీరాన్ని కుంచింప చేసుకుని వానరరాజు హనుమంతుడు తన 2 బాహువులతో భీముని హృదయానికి హత్తుకుంటాడు. అందువల్ల భీమసేనునికి వెంటనే అలసటంతా తీరిపోతుంది. అన్ని విధాలా అనుకూలంగా ఉన్నట్లనిపించింది. తాను మహాబలవంతుణ్ణని, తనతో సమానమైన గొప్పవాడెవరూ లేడని తోచింది. హనుమంతుడు కన్నులలో నీరు నిండగా భీమసేనునితో, తమ్ముడా, నీవిక వెళ్ళు. ఎక్కడైనా ఏదైనా వివాదం జరిగితే నన్ను తలుచుకో. నేనిక్కడ ఉంటున్నానని ఎవరితో చెప్పకు. ఇప్పుడు కుబేరుని భవనం నుండి పంపబడే దేవాంగనలు, అప్సరసలకు ఇక్కడకు వచ్చే సమయమైంది. నీ మనుష్య శరీరం పట్టుకోవడంతో నాకు ఆ శ్రీరామచంద్రుడు గుర్తుకు వచ్చాడు. నీకు నా దర్శనం వల్ల ఏదో ఒక ప్రయోజనం కలగాలి. నీకు నాకు సోదర సంబంధం ఉండడం వలన ఏదైనా వరం అడుగు అని అడుగుతాడు. నీకు కావాలంటే నేను హస్తినాపురానికి వెళ్లి తుచ్చులైన ధృతరాష్ట్ర పుత్రులను సంహరించనా? అది కూడా చేయగలను. లేదా నీకిష్టమైతే రాళ్లతో ఆ నగరాన్ని నాశనం చేయగలను. అదీ కాకపోతే దుర్యోధనుణ్ణి బంధించి నీ దగ్గరకు తీసుకురానా అని అడుగుతాడు. నువ్వు ఏం చెప్పినా నేను నెరవేరుస్తాను అంటాడు. హనుమంతుని మాటలు విని భీమసేనునికి చాలా ఆనందం కలుగుతుంది. అతడు, వానరరాజా, నీకు శుభం కలుగుతుంది. నా ఈ పనులన్నీ నీవు చేసినట్లే. ఇక ఇవి జరగడానికి ఏమాత్రం సందేహం లేదు. కేవలం నీ దయ ఉంటే చాలు. ఇదే నేను కోరుకుంటున్నాను అంటాడు. నీవు మా రక్షకుడువు కాబట్టి నీ ప్రతాపం వల్లే శత్రువులందర్నీ మేము సంహరించగలగాలి అంటాడు. హనుమంతుడు, నేను నీకు సోదరుణ్ణి, స్నేహితుణ్ణి అయిన కారణంగా నీకు మంచే చేస్తాను. శక్తి చేత, బాణాల చేత వ్యాప్తమైన శత్రు సేన మధ్యలో నీవు ప్రవేశించి సింహనాదం చేసినప్పుడు నేను నా ధ్వనితో నీ గర్జనను మరింత పెంచుతాను. అర్జునుని ధ్వజం మీద కూర్చొని శత్రువుల ప్రాణాలు ఆర్చుకుపోయేలా భీషణంగా గర్జిస్తాను. అప్పుడు నువ్వు వాళ్ళని సులభంగా చంపగలుగుతావని చెప్పి హనుమంతుడు అతనికి దారి చూపి అక్కడే అంతర్ధానమయ్యాడు.